ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా డిఫరెంట్‌గా, సింపుల్‌గా ఈ స్వీట్‌ని చేసి చూడండి. చాలా త్వరగా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ముందుగా ఒక గిన్నెలోకి 2 కప్పులు బొరుగులు, అలాగే ఒక 10 జీడిపప్పు వరకు తీసుకున్నాను. ఇప్పుడు వీటిని ఒక ప్యాన్‌లోకి తీసుకొని స్టవ్‌ని సిమ్ ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ విధంగా కంటిన్యూస్‌గా కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. ఒక 2, 3 నిమిషాల వరకు. కేవలం మనకి ఈ బరుగులనేవి కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని చల్లారబెట్టుకుందాము. ఇవి చల్లారేలోపు ఒక మిక్సీ జార్‌లోకి అరకప్పు వరకు పంచదార, 2 యాలుక్కాయలను వేసుకొని ఈ విధంగా మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్‌లోకి ఈ పౌడర్‌ని ఇలా జల్లించుకొని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి పావు కప్పు పాలని కొంచెం కొంచెంగా వేసుకుంటూ థిక్ పేస్ట్ లాగా అయ్యేంత వరకు మనం ఇలా కలుపుకోవాలి. ఇక్కడ నేను పాలొచ్చేసి కాచి చల్లార్చిన పాలు తీసుకున్నాను. ఇప్పుడు ఇదే మిక్సీ జార్‌లోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి బొరుగుల్ని 2 సార్లుగా వేసుకొని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. పౌడర్ చేసుకొని మళ్ళీ ఇంకొకసారి జల్లించుకున్నట్టయితే మనకి ఎక్కడా పలుకు లేకుండా మెత్తగా మనకి స్వీట్ అనేది చాలా బావుంటుంది. ఈ విధంగా ఈ పొడి అంతటిని ఒకసారి ఇలా జల్లించుకొని మొత్తం కలిసేలాగా కలుపుకుంటున్నాను. స్పూన్‌తో కంటే మనకి చేత్తో కలుపుకున్నట్టయితే ఈజీగా ఉంటుంది. ఇలాగే మిగిలిన పాలను కూడా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మనకి మంచి డౌ లాగా ప్రిపేర్ అయ్యేంత వరకు మనం కలుపుకోవాలి. పాలనేది కొంచెం ఎక్కువ తక్కువ పడతాయి. చూసుకొని యాడ్ చేసుకోండి. నేను తీసుకున్న పావు కప్పు పాలకు గాను ఒక అర స్పూన్ వరకు పాలనేవి మిగిలాయి. మరీ ఎక్కువగా పాలు యాడ్ చేసుకున్నట్టయితే మనకి కన్సిస్టెన్సీ వచ్చేసి లూజ్‌గా అయిపోతుంది. ఇలా ఉంటే మనకి కన్సిస్టెన్సీ సరిపోతుంది. చపాతీ పిండి ముద్ద కంటే కొంచెం లూజ్‌గా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ బాక్స్‌కి ఇలా నెయ్యిని అప్లై చేసుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి ఈ స్వీట్ అనేది ఇలా సెట్ చేసుకొని కొంచెంగా స్పూన్‌కి వెనక వైపు నెయ్యిని అప్లై చేసుకొని ఇలా ఈవెన్‌గా గనుక స్ప్రెడ్ చేసుకున్నట్టయితే మనకి మంచిగా సెట్ అవుతుంది. ఈ స్వీట్ అనేది ఇలా సెట్ చేసుకొని ఒక 5 నిమిషాలు ఇలా వదిలేసేసి తర్వాత సర్వింగ్ ప్లేట్‌లోకి తీసుకొని మనకి ఇష్టం వచ్చిన సైజులో చిన్న చిన్న ముక్కలుగా కానీ పెద్ద ముక్కలుగా కానీ కట్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. అంతేనండి, సింపుల్‌గా 10 అంటే 10 నిమిషాల్లోనే మనకి స్వీట్ అనేది రెడీ అవుతుంది. టేస్టీగా ఉంటుంది. కావాలంటే మీరు పంచదార ప్లేస్‌లో పటికి బెల్లంని కానీ యాడ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చండి. ఈ స్వీట్ రెసిపీ గనక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా బెల్ ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తాయి. అలాగే ఈ స్వీట్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, ఈ సింపుల్ స్వీట్ని మీరు కూడా ట్రై చేయండి.